నా పేరు సత్య. నేనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా పెద్ద హీరోగా నిలబడాలనేదే నా లక్ష్యం. నేను ప్రేమించే సినిమా, నన్ను ప్రేమించే నా లవ్లీ. ఇప్పటికీ ఇదే నా జీవితం. హలో, రే, మెసేజ్ చూసావా? ఎన్నిసార్లు కాల్ చేయాలి? నాకు మా ఇంట్లో ఇవాళ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. ఎంగేజ్మెంటా? అదేంటి? నువ్వు ఎప్పుడు హీరో అవుతా అని పిచ్చోళ్ళ తిరుగుతావు. ఏమన్నా అంటే ఆ డైరెక్టర్ రేపు రమ్మన్నాడు, ఈ డైరెక్టర్ ఎల్లుండి రమ్మన్నాడు అంటావు. నువ్వు హీరో అవ్వడం కావాలా, నీకు నేను కావాలా? నిర్ణయించుకో. నేను కావాలంటే ఏదైనా జాబ్తో రా, లేకపోతే గుడ్ బై, నన్ను మర్చిపో. బావా, ఏంట్రా? దిల్ రాజు గారి ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతుందిరా. ఆ, నీ టాలెంట్ నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు. ఓకేరా. అడ్రస్ మెసేజ్ చేశాను, నువ్వు వెంటనే స్టార్ట్. ఓకేరా. అయిపోయింది, అంతా అయిపోయింది. నా హోప్స్, నా ప్రేమ అన్నీ ఆవిరైపోయాయి. సినిమానే నా ప్రపంచం, వేరేదేదీ నాకు అక్కర్లేదు. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నేను అనుకున్నది ఏదీ చేయలేకపోయాను. ఎన్నాళ్ళిలా నన్ను నేను మోసం చేసుకుంటూ బతకను. చావటం తప్పే, కానీ వేరే దారి లేదు. Dear Satya, you have been selected for the next movie in our production. Kindly contact us as soon as possible. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. క్షణికావేశంలో ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల రేపటి బంగారు భవిష్యత్తుని అనుభవించలేకపోతున్నారు. సత్య ఒక క్షణం ఆలోచించి తొందరపడకుండా ఉండి ఉంటే తన అనుకున్నట్టే తన కోరిక నెరవేరేది. మనం కూడా ఒక గొప్ప హీరోని చూసుండేవాళ్ళం.